అన్న మధ్యలో రాదండి. కొద్దిగా జరగండి అట్లా సార్. దండ పట్టుకోండి సార్. సార్ దండ పట్టుకోండి సార్. అందరూ ఒకసారి చూడండి అక్క. అక్క కొద్దిగా చూడండి. చెప్పండి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. రావడం లేదు ఫోటో. అన్నా సార్ క్లోజప్ టిష్యూ అనంతపురం నగర అలాగే అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన అనంతపురం మహిళలు ఇలాగే ఇప్పుడు కలకలాడుతూ తెలుగుదేశానికి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్మైల్ సార్. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా అందరికీ మా అనంతపురం అర్బన్ నగర ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు స్త్రీ అనేది ఒక శక్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. అలాంటి స్త్రీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. దేనికంటే మా తెలుగుదేశం పార్టీనే మహిళలకు పక్షపాతి. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చి మహిళలకు పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించడం ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారు అయితే ఈరోజు మహిళలకు సపరేట్గా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చి 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తల్లికి వందనం పేరుతో దాదాపు 67 లక్షల మంది పిల్లలకి ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి డ్వాక్రా పథకాలు అయితే ఏమి, అలాగే డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు అయితే ఏమి, ఎస్సీ ఎస్టీలకి, అలాగే బీసీ బడుగు పదిహేను వర్గాలకి తక్కువ ఇంట్రెస్ట్తో రుణాలు ఇవ్వడం, ఇదంతా మా తెలుగుదేశం ఘనతే అని చెప్పేసి, మా తెలుగుదేశం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఘనత అని చెప్పేసి తెలియజేస్తాను. ఇదే కాకుండా ముఖ్యంగా నిన్న మొన్న చూశారు అనేకమైనటువంటి అంటే చిన్న చిన్న పిల్లల్ని కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి. కానీ దానికి ఎలా సమాధానం చెప్పారో మా యువ నాయకుడు మా ముఖ్యమంత్రి వర్యాలు మీకు తెలుసు. ఖచ్చితంగా ఆడపిల్లలకు అన్యాయం జరిగినా కానీ, ఆడపిల్లల జోలికి వచ్చినా కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.